జీవీఎంసీ 87వ వార్డు కనితి కాలనీ కాళింగ వీధిలో నూతనంగా రూపుదిద్దుకున్న శ్రీ కార్తికేయ శ్రీ స్వర్ణాకర్షణ భైరవ శ్రీ భువనేశ్వరి దేవి సహిత శ్రీ పంచముఖేశ్వర స్వామి ఆలయం ప్రారంభానికి సిద్ధమైంది. 3 రోజుల వేద మంత్రోచ్చారణలు హోమాలు చేస్తూ ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. తొలి రోజు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొని ఆలయంలో కలయతిరిగారు. ఇక్కడ జరగనున్న వేడుకల వివరాలను నిర్వాహకులు ఆయనకు తెలియజేశారు. కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఏకశిల ధ్వజస్తంభంను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించి శనివారం మధ్యాహ్నం భారీ అన్న సంరాధన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ओम परमेश्वराभ्यो नमः ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविंदाय नमः ओम विष्णवे नमः ओम రామాలయం ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన పంచముఖేశ్వర శివాలయానికి ఈ రోజు నుంచి పూజలు స్టార్ట్ అయ్యాయి. ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజులు పూజలు ఉంటాయి. ఎల్లుండి 11వ తారీఖు శనివారం నాడు ప్రాణ ప్రతిష్ఠ, భారీ ఎత్తున అన్న సమారాధన ఉంటుంది. రేపు శుక్రవారం 10వ తారీఖు విగ్రహాలు పాలాభిషేకం, విగ్రహాలన్నీ ధాన్యాగారంలో ఉన్నాయి. పాలాభిషేకం, జలాభిషేకం చేయడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం లక్షవారం సాయంత్రం 4 గంటలకి విగ్రహాలన్నీ కూడా ఊరేగింపుగా మొత్తం మా కనితి కాలనీ అంతా కూడా ఊరేగింపుగా భారీ ఎత్తున ఊరేగింపు చేయడం జరుగుతుంది. ఈ ఆలయం నిర్మించడం కోసం కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భారీ ఎత్తున ధన సాయం చేయడం దాని తగ్గట్టుగా ఈ ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే ధ్వజస్తంభం యాక్సలుగా 42 అడుగులు తిరుపతి నుంచి తీసుకురావడం. దీనికి తయారు చేయడానికి సుమారు 3-4 నెలలు పట్టింది. యాక్సెల్ సెలెక్ట్ చేసి తీసుకురావడానికి, దానికి ఫిక్సింగ్ చేయడానికి చాలా డబ్బులు కూడా భారీ ఎత్తున ఖర్చు అయ్యాయి. ఇది ఏంటంటే ఈ ఏరియాలో కూడా ఎక్కడ కూడా యాక్సెల్ ఈ టైపు లేదు. మేము అరేంజ్ చేయాలని చెప్పేసి మా కమిటీ నిర్ణయించుకోవడం, దాని తగ్గట్టుగా మా పెద్దలు కూడా సహకారంతో ఇది తిరుపతి నుంచి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ శివాలయంకి భారీ ఎత్తున మా సహకరించారు. అందరూ కూడా ప్రజలు పెద్దలందరూ సహకరించి ఈ నిర్మాణం చేయడం జరిగింది. ఈ నిర్మాణంలో ప్రతి ఒక్కరు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.